తెలంగాణ రాష్ట్రంలో కాళేశ్వరం, కన్నెపల్లి పంప్ హౌజులపైన చర్చ చాలా తీవ్రంగా నడుస్తూ ఉంది. ఒకవైపు ప్రతిపక్షాలు, మరొక వైపు ఇరిగేషన్ ఇంజనీర్లు, మాజీ ఇరిగేషన్ ఇంజనీర్లు, దాంతో పాటుగా ప్రభుత్వ పెద్దలు మొత్తం మీద ఇదే అంశంపైన చర్చ తీవ్రంగా నడుస్తున్నటువంటి సందర్భం. ఇక కన్నపల్లి పంపు సంబంధించినటువంటి ఆ మోటార్లను ఆన్ చేయాల్సిందే, నీటిని ఎత్తిపోయాల్సిందే అంటూ మాజీ ఇరిగేషన్ ఇంజనీర్లు ఇచ్చినటువంటి ఆ యొక్క రిపోర్టును, వారు చెప్పినటువంటి ఆ మాటలను తీవ్రంగా తప్పుపడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారం అయితే రేపుతా ఉన్నాయి. స్వయంగా మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి పేరును తీసుకొని వారు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు తీవ్రమైనటువంటి దుమారానికి అయితే తావిస్తున్నటువంటి పరిస్థితి. మనతో పాటుగా మాట్లాడడానికి మాజీ ఇరిగేషన్ ఇంజనీర్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి ఉన్నారు. సార్, మీ గురించే మాట్లాడారు. ముఖ్యమంత్రి మీ పేరు తీసుకొని మరి చెప్పారు. చెర్లపల్లి పంపినందుకే ఇలా చేస్తూ ఉన్నారనేటువంటి మాటలు వస్తూ ఉన్నాయి. అసలు ఏంటి, మీరు ఏమైనా తప్పు చేశారని మీరు భావిస్తూ ఉన్నారా? ముఖ్యమంత్రి ఆ మాటలు మాట్లాడడానికి కారణం ఏమై ఉంటుంది అనుకుంటారు? మరి కారణం ఏమై ఉంటుందో నాకు తెలియదు, కానీ వారు మాట్లాడింది అయితే బాధాకరమైన విషయమే. సరే, మేము ఇచ్చింది ప్రభుత్వానికి ఒక సలహా మాత్రమే. మేము గత ప్రభుత్వంలో కూడా దాదాపు 10 సంవత్సరాలలో కేసీఆర్ గారికి ఎన్నో సలహాలు ఇచ్చాము. వినకపోయినప్పుడు మేము ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ రూపకంగా కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు దీనికంటే ఒక కరెక్ట్గా 5 రోజుల ముందు 8థ్కో మరి 8థ్కో 7థ్కో మన రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు, మన కేసీఆర్ యొక్క పీరియడ్లో మేము వారికి వ్యతిరేకంగా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్లో 5గురు పేర్లు చదివి, వీళ్ళు నిష్ణాతులు, తెలంగాణ ఉద్యమంలో చాలా ప్రముఖంగా పాల్గొన్నటువంటి వారు, వీరు ఎంతో నిస్వార్థంగా పనిచేసినటువంటి వారు, వారు ఇచ్చిన రిపోర్టుని ఖాతరు చేయకుండా వారు ఇక్కడ మేడిగడ్డ దగ్గర బ్యారాజీని కట్టడం జరిగింది. వాళ్ళు వద్దని చెప్పిన అని వారు ఆ రోజు చెప్పడం జరిగింది. 5 రోజులకే అదే ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కేసీఆర్ ఏదో ఏదో కమిటీ, కిలాడి కమిటీలో మెంబర్లని చెప్పడం అనేది బాధాకరమైన విషయము. మరి నేను వారు అన్న మాటలు ఏవైనా వారి విజ్ఞతకి వదిలేస్తున్నా. మనకు కావాల్సింది ఇప్పుడు రాజకీయం కాదు, ఇప్పుడున్నటువంటి తెలంగాణ ఉన్నటువంటి రైతాంగాన్ని మనం కాపాడుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ తాగునీరు గురించి మనం ఆలోచించాలి. ఇప్పుడు మొత్తం తెలంగాణలో ఏ ఒక్క నదిలో కూడా నీరు ప్రవహించడం లేదు. ఎక్సెప్ట్ ప్రాణం ఉందంటే ప్రాణహితలనే ఉన్నది. కాబట్టి ఆ ప్రాణహిత నుంచి ఏ విధంగా నీళ్లు తీసుకురావాలనే దాని మీద మేమెందుకు స్పందించినామంటే, మొత్తం మీద రాజకీయ నాయకులే మాట్లాడుతున్నారు ఈ నీటి గురించి, మీరు ఎందుకు మాట్లాడతలేరని రైతు సంఘాల నుంచి, రైతుల నుంచి, తెలిసిన వాళ్ళ నుంచి మా మీద ప్రెషర్ వచ్చింది, మా మెంబర్ల మీద. మీరు తెలంగాణ సాధించిందే నీళ్ళ గురించి కదా, ఆ నీళ్ళే ఇప్పుడు మనకు ప్రాధాన్యత వచ్చింది. ఇప్పుడు కరువు, ఎల్నినో దాని మీద మనం దాని యొక్క ప్రభావం చూపిస్తున్నది. జూన్లో ఒక మంచి భారీ వర్షం ఒక్కటి రాలేదు. ఆల్రెడీ జూలై 1/3 జూలై కూడా అయిపోవచ్చింది. కాబట్టి ఈ టైంలో కూడా మనం మీరు స్పందించకపోతే ఎట్లా సార్ అని మా మీద రైతు సంఘాలు, రైతులు, మనకు శ్రేయోభిలాషులు, ఇంజనీర్స్ ఫ్రాటర్నిటీ నుంచి కూడా మనం ఈ టైంలో మనం స్పందించకపోతే మనం దేనికి ఉన్నట్టు అని చెప్పడం వలన 2 రోజులు మేము మేధోమథనం చేసి దాన్ని ఏ విధంగా చేయాలని దాని మీద నిర్ణయం చేసి ప్రభుత్వానికి ఒక అప్పీల్ ఇవ్వాలనే ఉద్దేశం మీద మేము ఒక ప్రెస్ రిలీజ్ చేయడం జరిగింది. 9వ తారీఖు సాయంత్రం 6:30కి ఇచ్చినాం మేము. అసలు సరే, అది అందరూ ఎదురు చూస్తున్నారు. ఇప్పటి వరకు రాజకీయ నాయకులు ఏం మాట్లాడుతున్నారు, దానికి సంబంధించినటువంటి ప్రొఫెషనల్స్ ఎవరు మాట్లాడతలేరు అనేది ఏదవుతుందో అపవాదం. దాన్ని ఇమ్మీడియట్గా అందుకనే అది వైరల్ కావడం జరిగింది. దాని మీద స్పందన కూడా చాలా బాగా వచ్చింది. మాతో నేను 9th ఈవినింగ్ ఇవ్వడం జరిగింది. 10th నేను ప్రతి సంవత్సరము మౌన దీక్షలు ఉంటాను నేను. అన్ఫార్చునేట్లీ ఏమైంది, ఆ దీక్ష ఉన్నప్పుడే ఒక 1 అవర్లో 4 సార్లు మన గౌరవనీయ మన ఇరిగేషన్ మంత్రి గారు అయినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫోన్ చేయడం జరిగింది 4 సార్లు. కానీ నేను మౌన దీక్షలు ఉన్నా కాబట్టి నేను ఆన్సర్ చేయలేకపోయినా, కానీ వారి పిఏకి నేను మెసేజ్ పెట్టడం జరిగింది. తర్వాత తెల్లారి వారు మళ్ళీ నాకు ఫోన్ చేశారు, ఒక 10 minutes మాట్లాడారు దీని విషయాలలో. వారు ఏవైతే అడిగారో అన్నిటికి సమాధానం చెప్పడం జరిగింది. ఇప్పుడు మా యొక్క ప్రధానమైన ఉద్దేశము, దీన్ని రైతాంగానికి ఏ విధంగా నీళ్ళు ఇవ్వగలుగుతాము. ఒకే ఒక నది నుంచి నీళ్లు ఉన్నాయి.
అందులో 1,25,000 క్యూసెక్ల వాటర్ ప్రవాహం ఉన్నది. కాబట్టి దాన్ని తీసుకురావడానికి కన్నెపల్లి పంప్ హౌజు దాని యొక్క ఎండిడిఎల్ మినిమం డ్రాడౌన్ లెవెల్ ఏదైతే ఉన్నదో 93.5 మీటర్స్ లెవెల్ కనుకుంటే వాటర్ ఫ్లో లెవెల్ అది ఫంక్షన్ చేస్తాయి. అవి అక్కడ రోజుకు 3 టీఎంసీలు కెపాసిటీని ఎత్తిపోసేటువంటి పంపులు ఉన్నాయి 17. అంటే 12 + 5 12 అంటేనేమో 2 టీఎంసీలకు, 17 అయితే 3 టీఎంసీలకు. సరే ఇప్పుడు 3 టీఎంసీలు కాకుండా 2 టీఎంసీలు అయినా ఎత్తిపోసేటువంటి అవకాశం ఉన్నప్పుడు అక్కడ నీకు వాటర్ లెవెల్ కూడా ఎండిడిఎల్ కంటే 4 మీటర్లు ఎత్తుగా వాటర్ ప్రవాహం ఉండే మేము చెప్పిన 9th రోజు 93.5 మీటర్స్ అవసరం అనుకుంటే 97.5 మీటర్లు ప్రవాహం ఉన్నది యొక్క ఎత్తు లెవెల్. అటువంటప్పుడు మనకు మేడిగడ్డ రిజర్వాయర్తో మేడిగడ్డ బండ్తోని అక్కడ ఉన్నటువంటి బరాజ్తో సంబంధం లేకుండా దాన్ని ఏమి అక్కడ మనం ఏం డిస్టర్బ్ చేయకుండానే మనకు రివర్లో వచ్చేటువంటి ఫ్లో లెవెలే ఎక్కువ ఉన్నది కాబట్టి 4 మీటర్లు కన్నెపల్లి పంప్ హౌస్కు ఎలాంటి అవరోధం లేదు అని మేము కాదు చెప్పింది. ప్రభుత్వం పక్షాన్నే దాదాపు 10 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి అడ్వైజర్ టు గవర్నమెంట్ ఆన్ లిఫ్ట్స్ ఇంజనీర్ కె పెంటారెడ్డి గారు ఉన్నారు. గత ప్రభుత్వంలో పనిచేశారు. అదే పోస్ట్లో ఈ ప్రభుత్వంలో కూడా కొనసాగుతున్నారు. వారు చెప్పిన ఎవరు వినిపించుకోవడం లేదు. అసలు ఇప్పుడు అక్కడ కన్నెపల్లి పంప్ హౌస్కు ఇప్పుడు ఉన్నటువంటి నీటి ప్రవాహం 2 టీఎంసీలు ఎత్తిపోయడానికి చాలా అనుకూలమైనది, చెయ్యొచ్చు. మీరు అక్కడ మినిమం లెవెల్స్ మెయింటైన్ చేస్తూ అన్నారం సుందిల్లాలో చేసుకోవచ్చని వారు చెప్పినా ఎవరు వింటలేరని చెప్పి ఆవేదన వ్యక్తపరిచారు వారు. తర్వాత మేము ఇచ్చే ముందు ఇందులో నిష్ణాతులైనటువంటి మా ప్రొఫెసర్లు, మాకు టీచ్ చేసినటువంటి ప్రొఫెసర్లు కూడా ఉన్నారు. డాక్టర్ మన నల్గొండ జిల్లా వాసి అయినటువంటి డాక్టర్ బాబురావు గారు, వారు సాయిల్ మెకానిక్స్లో ఈజ్ అథారిటీ, ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ నోన్ పర్సన్స్ ఇన్ ఇండియా. వారిని కన్సల్ట్ చేసి మేము చెప్తే వారు అన్నారు, దిస్ యువర్స్ ఈజ్ ఏ రైట్ డెసిషన్ ఎట్ ది రైట్ టైం అని మమ్మల్ని ప్రోత్సహించారు. ఇది అయ్యేటట్టుగా చూడండి, త్వరగా మోటార్లు స్టార్ట్ చేసేటట్టుగా చూసినట్టయితే మనకు కరువు నుంచి కొంతవరకు తప్పించుకోగలుగుతామని వారు మనల్ని ప్రోత్సహించారు. అట్లనే డాక్టర్ పిజి శాస్త్రి గారు, వారు కూడా 97 సంవత్సరాలు ఉన్నటువంటి వారు ప్రొఫెసర్, వారు ఆర్ఏసీకి డైరెక్టర్గా ఉండిరి, వాళ్ళంతటికి డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. వారు ఎన్నో విషయాల మీద కాళేశ్వర విషయం కానీ దాని మీద కూడా వారు తమ యొక్క అమూల్యమైన అభిప్రాయం వెలువస్తూ ఉన్నారు. ఎప్పుడు మాకు వెన్నంటూ ఉంటున్నారు. వారు కూడా దీని విషయంలో చాలా పాజిటివ్గా ఉన్నారు. తర్వాత మా దాంట్లో కూడా అనుభవం ఉన్నటువంటి వాళ్ళందరితో చర్చించి 2 రోజులు తర్వాత మేము 9th రోజు ఈవినింగ్ మేము అది ఇవ్వడం జరిగింది. అందులో మేము ప్రాధేయపూర్వకంగానే ఉన్నది, వినయంగానే మేము గవర్నమెంట్ని అర్థించాము. తర్వాత మేము వాలంటీర్గా మేము అక్కడ సైట్లలో ఉండి మేము అసలు పర్యవేక్షించడానికి కూడా మా సర్వీసెస్ ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధం అని చెప్పేసి కూడా అందులో రాయడం జరిగింది. ఎక్కడ ప్రభుత్వాన్ని విమర్శించడం కానీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం కానీ ఏదో మేము ఎక్కడ చేయలేదు. ఇట్ ఈజ్ ఉన్న గ్రౌండ్ రియాలిటీస్ ప్రకారంగా మనం ఇప్పుడు ఏ విధంగా మనము నీటిని ప్రాణహిత నీటిని మనం ఎల్లంపల్లికి తీసుకుపోగలుగుతాము విత్ మినిమం డ్యామేజ్ అనే దాని మీదనే మేము చెప్పడం జరిగింది అందులో. తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే, ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు అక్కడ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళ నుంచి మనకు అనుమతి లేదు. వాళ్ళు దీన్ని అసలు గేట్స్ని క్లోజ్ చేయడానికి లేదని వాళ్ళు చెప్తున్నారు గవర్నమెంట్. అయితే మేమేం చెప్పినామంటే, వాళ్ళు ఒక సేఫ్టీ మెజర్ చెప్పారు మనకు, రిపేర్లు చేసి తర్వాత మీరు వాడుకోమన్నారు. మనం 2.5 సంవత్సరాల నుంచి మరి ఏమి రిపేర్ చేయకుండా ఉన్నప్పుడు దానికి ఏదో లీకేజ్ సీపేజీలు కూడా అవుతున్నాయి కదా, ఇది కాకుండా కూడా అన్నారం అండ్ సుందిల్లా కూడా అన్నారు కదా. మాకు తెలిసిన సమాచారం ప్రకారం అయితే అప్పుడు కొంత దానికి గ్రౌటింగ్ కూడా చేయడం జరిగింది, ఇప్పుడు అంత ప్రమాదకరంగా లేదని అన్నారు. అట్లా కాదున్నా కూడా ఇప్పుడు మనకు కొంత వాటర్ని ఇంపౌండ్ చేసుకోగలిగితే మనము ట్రేసింగ్ టెస్ట్లు అనేవి ఉంటాయి. అంటే కలర్డ్ వాటర్ని మనము పంపించేస్తే ఎక్కడి నుంచి సీపేజ్ ఉన్నదో మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అన్నట్టు. యూజువల్లీ ఒకసారి ఖమ్మంలో గుండ్లవాగని ఒక ప్రాజెక్ట్ ఉన్నది, ఈరోజు ఫుల్ నిండితే తెల్లారే వరకు ఖాళీ అయ్యేది అన్నట్టు. అసలు పర్ఫెక్ట్ బండ్ ఉన్నది, పర్ఫెక్ట్గా అన్నీ చేశారు, లీకేజ్ ఎక్కడుంది. అప్పుడు ఈ టెస్ట్ చేయడం వల్ల 2 కిలోమీటర్ల అవతల తేలిందనమాట ఆ కలర్.
అంటే మనం ఏదో కట్ ఆఫ్ ట్రెంచ్ అని ఉంటుంది, దాని కింది నుంచి పోతుందన్నమాట. అంటే జియాలజికల్ ఫార్మేషన్ ఆ విధంగా ఉన్నది. అప్పుడు దానికి రెక్టిఫికేషన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ కూడా మనకు కొంత వాటర్ ఇంపౌండ్ చేసి అందులో ఈ టెస్ట్ చేస్తే అప్పుడు సీపేజ్ అనేది ఎక్కడి నుంచి పోతుంది అనేది కూడా మళ్ళీ క్లారిటీ వచ్చేస్తుంది. దానికైనా కూడా కొంత వాటర్ ఎలా పెట్టాలి కదా. అటువంటిప్పుడు ఇప్పుడు మనం లిఫ్టింగ్ చేసుకోవడానికి మనకు ఇప్పుడు అన్నారం ఉన్నది. అన్నారం టోటల్ కెపాసిటీ 11 టీఎంసీ, 11 టీఎంసీలు. అయితే మనం అందులో ఒక 3.5 టీఎంసీల వరకే మనం పెడితే మనకు ఎండిడిఎల్ వచ్చేస్తుంది. దాని 116.5 మీటర్స్ దాని యొక్క ఎండిడిఎల్ ఆ లెవెల్ వచ్చేస్తుంది. అక్కడి నుంచి మళ్ళీ తిరిగి లిఫ్ట్ చేసేసి సుందిళ్ళకు పోతే అక్కడ ఒక 5 టీఎంసీ వాటర్ని మనం నిలుపుకోగలిగితే అక్కడ 126.5 అనేది అక్కడ వస్తుంది. కాబట్టి ఈ 2 కలిపినా కూడా 8.8 టీఎంసీ వాటరే మనం అందులో స్టోర్ చేస్తున్నాం 2 బ్యారాజ్లలో. ఎక్స్ట్రా ఏదైతే వస్తుందో అంటే 2.2 8.2 ఒక 4 రోజులలో అది నింపేయచ్చు. దాని తర్వాత వచ్చిన వాటర్ అంతా కూడా ఎల్లంపల్లికి వెళ్ళిపోతుంది. ఎల్లంపల్లి మనకు 20 టీఎంసీ కెపాసిటీ రిజర్వాయర్ అది. కాబట్టి అక్కడికి వాటర్ వస్తేనే టోటల్ సిస్టానికి మనం నీళ్ళు ఇవ్వగలుగుతాం. హైదరాబాద్కి నీళ్ళు కానీ తర్వాత రోడ్ ఎలక్ట్రిసిటీ మన అక్కడి నుంచి ఉన్నటువంటి దానికి ఎంతో అక్కడక్కడ ఎక్కడైతే రైతులు కొంచెం ఇప్పటివరకు ఆయకట్ అవుతున్న ఏరియాకు నీళ్ళు ఇవ్వగలుగుతాము. సప్లిమెంటేషన్ దాని ఎస్ఆర్ఎస్పి స్టేజ్ 1 స్టేజ్ 2 సూర్యాపేట వరకు కూడా నీళ్ళు ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇటువంటి విపత్కర పరిస్థితుల్లో మంచినీళ్ళు రిజర్వాయర్లో నీళ్ళు ఉంటే మంచినీళ్ళకు ఉపయోగపడుతుంది, తర్వాత సాగునీరు కూడా ఉపయోగపడుతుంది. అది ఎల్లంపల్లి నీళ్ళు ఉంటేనే అది. కాబట్టి ఎల్లంపల్లి నీళ్ళు ఎట్లా తీసుకురావాలి, ఈ 2 రిజర్వాయర్ల నుంచి తీసుకుపోవాలి. కాబట్టి దానికి మనం ఏం చెప్పినామంటే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీకి ఇమీడియట్గా ప్రభుత్వం నుంచి ఒక లేఖ రాసి, లేకుంటే స్వయంగానే మంత్రి గారు కూడా వెళ్ళి చెప్పి, సార్ ఇప్పుడు మీరు ఆల్రెడీ ఉత్తమ్ కుమార్ రెడ్డితో మాట్లాడమని చెప్తా ఉన్నారు కదా, ఈ విషయాలను ఎక్స్ప్లెయిన్ చేయలేదా? మరి 10 నిమిషాల మీ సంభాషణలో ఈ విషయాలను ఎక్కడ కూడా చెప్పలేదా? మీరు ఢిల్లీకి వెళ్ళాలి, ఎన్డీఎస్ఏని కలవాలి, అలాగే అక్కడ దేవాదులా పనిచేసేటట్టు ఉంది, కన్నపల్లి మోటార్లు ఆన్ చేయొచ్చు, ఇవన్నీ చెప్తే వారి నుంచి రెస్పాన్స్ ఎట్లా ఉంది అసలు? అప్పుడు ఇది రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత మాట్లాడారని కూడా చెప్తా ఉన్నారు మీరు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యల తర్వాత కాదు, వారం ఉదయం మాట్లాడారు రేవంత్ రెడ్డి గారు, సాయంత్రం పెట్టిండ్రు అన్నట్టు. అయితే వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. మనము దీని విషయంలో మీరు ఎన్ఎండిసి మన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కన్సల్ట్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. వారు కూడా ఏంటంటే కలిసి మళ్ళీ మాట్లాడదాం డీటెయిల్గాని అన్నారు. తర్వాత వారు నిన్న కూడా మాకు టైం ఇచ్చారు 5 గంటలకు కలుసుకుందామని. సీఎం గారితో మీటింగ్లో బిజీ ఉన్నాం కాబట్టి మేము కలుస్తలేమని కూడా మాకు మళ్ళీ చెప్పడం జరిగింది. అయితే వారు ఈలోగా ఢిల్లీకి పోతున్నారు. అది మంచి శుభ పరిణామం అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మాకు పేపర్లో చదివిన ప్రకారం అయితే ఈజ్ గోయింగ్ టు మీట్, దేవాదుల నుంచి వచ్చినాక ఢిల్లీకి పోతున్నాం అని పేపర్లో వచ్చింది. ఆ ఢిల్లీలో కూడా వారు ఈజ్ గోయింగ్ టు మీట్ ది చైర్మన్ ఆఫ్ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీని కలిసి గ్రౌండ్ రియాలిటీ, ప్రివేలింగ్ గ్రౌండ్ రియాలిటీని వాళ్ళకు ఎక్స్ప్లెయిన్ చేసినట్టయితే డెఫినెట్లీ దే విల్ రెస్పాన్స్ ఇస్తారు. వాళ్ళు వచ్చి చూసి, ఇప్పుడు వాళ్ళు చెప్పింది ఒక సేఫ్టీ మెజర్, అది జనరల్ కండిషన్లో మనము రిపేర్లు చేసుకొని ఆ విధంగా చేసుకోమన్నారు. కానీ ఇప్పుడున్నది సిచ్యువేషన్ ఏంటిది, టోటల్గా కరువు, మంచినీళ్ళకు కూడా ప్రాబ్లం అయ్యేటువంటి పరిస్థితుల్లో మనం డెఫినెట్గా వీ హ్యావ్ టు టేక్ సమ్ రిస్క్. సపోజ్ ఒక బిల్డింగ్ ఉన్నదండి, బిల్డింగ్లో అది అగ్నికి కొంత అగ్నితోని మంటలు లేచినాయి, లోపల మనుషులు ఉన్నారు. ఇప్పుడు పోవాలంటే మంటలు అడ్డంగా ఉన్నాయి అని చెప్పేసి పోకుండా ఉంటామా? కొంచెము డ్యామేజ్ అయినా మనకు అక్కడిక్కడ గాలిన ఆ మంటలను దాటుకుంటే అవతలకి వెళ్ళిపోతాం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ అనుకుంటున్నాను నేను. ఇప్పుడున్నటువంటి ఆ బరాజెస్కు ఒకవేళ అది అక్కడ మనం నిష్ణాలతో మేము అది కూడా సైట్లో ఉండడానికి మేము కూడా మా సర్వీసెస్ ఇస్తామని కూడా చెప్పడం జరిగింది కదా. కాబట్టి నిష్ణాతుల యొక్క పర్యవేక్షణలో మనము లిఫ్టింగ్ చేసుకుంటూ ఆ సీపేజ్ కానీ లీకేజీలు కానీ పర్మిసిబుల్ లిమిట్లు ఉన్నాయా లేవా, బియాండ్ ఉన్నాయా, అవి ఎప్పటికప్పుడు చూసుకుంటూ రౌండ్ ది క్లాక్ మనం ఆ విధంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ నుంచి కూడా ఎవరైనా రమ్మంటే వాళ్ళు డెప్యూటీ చేయమంటే వాళ్ళు వస్తారు, వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మనకు ఈ ఎమర్జెన్సీ పీరియడ్లో మనకు 1 మంత్ వరకు కనుక నడిపిస్తున్నట్టయితే డెఫినెట్గా డైలీ ఒక 2 టీఎంసీలు పంపిస్తే నెలకు 60 టీఎంసీల నీటిని మనము మంచినీటికి వాడుకోవచ్చు, అత్యవసరమైనటువంటి సాగునీరు కూడా వాడుకోవచ్చు కదా. అప్పటి వరకు కూడా పరిస్థితి ఎట్లుంటుందో తెలియదు. కాబట్టి ఈ పరిస్థితులలో
నేనేమంటున్నంటే ప్రభుత్వం నుంచే ఒక ఇనిషియేషన్ ఉండాలి. డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కలవడానికి కానీ, తర్వాత ప్రభుత్వానికి మిగతా ప్రతిపక్ష వాళ్ళకు కూడా ఏంటంటే అందరు ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరుతున్నాం. కోరేసి ప్రభుత్వానికి కూడా ఏంటంటే అక్కడికి వాళ్ళకి వెళ్ళి వారితో ఒప్పించుకొని వచ్చేసినట్టే రివైజ్డ్ ఆర్డర్ తీసుకొచ్చినట్టయితే ఇమ్మీడియట్గా పనులు చేసుకోవచ్చు. కానీ ఆ ప్రయత్నం చేస్తున్నట్టు ఇప్పుడు ఒక ఏదో చేస్తున్నట్టు కాదు కదా. ఇవన్నీ చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి గారేమో అసలు ఆ ప్రాజెక్టే పనిచేయదనే లెవెల్లో అక్కడ పీపీటీ ప్రజెంటేషన్స్ ఇస్తున్నటువంటి సందర్భం చూస్తా ఉన్నాం. ఆ ప్రాజెక్ట్ అసలు పనికే రాదనే లెవెల్లో ఎన్డీఎస్ఏ చెప్పింది, అందుకనే మేము ఇట్లా ఉన్నామని మాట చెప్తా ఉన్నారు కదా. ప్రాజెక్టు పనికిరాదని చెప్పలేదు. ఇక్కడ మేము ఇప్పుడు మేడిగడ్డ గురించి మాట్లాడతలేను, అక్కడ అవసరం లేదు. ఈ మిగతా 2 రిజర్వాయర్ల గురించి ఏదైతే ఉన్నదో వాళ్ళు ఇచ్చింది కూడా ఇది అయిన తర్వాత అక్కడ ఒక 20 lakh క్యూసెక్స్ వాటర్ కూడా పాస్ అయిపోయింది, వాటికి ఏం కాలేదు అప్పటికి కూడా. అటువంటప్పుడు నేను అనేది ఏంటంటే వాళ్ళు చెప్పింది ఒక సేఫ్టీ మెజర్ చెప్పారు. రిపేర్లు అయ్యేంత వరకు ఇప్పుడు కొంచెం సీపేజ్ అవుపడుతుంది, ఇట్లనే మీరు ఇంపౌండ్ చేస్తే అది ఇంకెక్కువ అవుతుంది. కాబట్టి ఈ మొట్టమొదటి మీరు దానికి సంబంధించినటువంటి సేఫ్టీ మెజర్స్ తీసుకోండి, ఏమేమి చేయాలో అది తీసుకోండి, గ్రౌటింగ్ చేయాలి, అవి చేయాలి, ఇవి చేయాలి, ఎన్నో మెజర్స్ ఇచ్చారు కదా, అవి చేసి మీరు అప్పుడు ఇంపౌండ్ చేయండి, ప్రాబ్లం ఉండదు. ఏం చేయకుండా ఇంపౌండ్ చేయకండి అని చెప్పారు. అది మంచి సూచనే కదా. కానీ ఆ సూచన ప్రకారం మనం ఏం చేయాలి, త్వరగా మన కార్యక్రమాలు చేసుకోవాలి. మనం ఆ కార్యక్రమం చేయలేదు కదా. మరి ఏం చేయనప్పుడు వాళ్ళ దగ్గరికి పోయి మరి ఇప్పుడు ఉన్నది సిచ్యువేషన్ ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇప్పుడు పోయి మన దగ్గరికి పోయి అడుక్కోవాలి. మేము చేయలేకపోయినాము కొన్ని కారణాల వల్ల. ఇప్పుడేమో మనకు మొత్తం కరువు పరిస్థితి వచ్చింది, మంచినీళ్ళకు కూడా కష్టమయ్యేటట్టు ఉంది. కాబట్టి మేము మినిమం దాన్ని ఇంపౌండ్ చేస్తూ మినిమం డ్రా లెవెల్ వరకు మేము ఇంపౌండ్ చేస్తూ మేము దీన్ని లిఫ్ట్ చేయాలనుకుంటున్నాం. మీరు దాని మీద పరిశీలించండి. అయితే నాకు తెలిసిన సమాచారం ప్రకారంగా ఒక జర్నలిస్టు, ఒక ముగ్గురు వీళ్ళ ఆ కమిటీ అథారిటీ ఉన్నది కదా, డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళని కన్సల్ట్ చేసినట్టుగా. అయితే వాళ్ళు అనేది ఏంటంటే మాకు ఇంతవరకు ఏ గవర్నమెంట్ నుంచి ఎలాంటి అభ్యర్థన రాలేదు, వస్తే పరిశీలిస్తాం అన్నట్టుగా మాకు తెలిసింది ఇది. కాబట్టి ఇప్పుడు ఒక మంత్రి గారు ఎటువైపు ఢిల్లీకి వెళ్తున్నారు, కలవడానికి పోతున్నారు. కాబట్టి మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే బేసిజాలకు వెళ్లకుండా వాళ్ళని డెఫినెట్గా గ్రౌండ్ రియాలిటీ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళని విజిట్ చేయమనండి ఇమీడియట్గా. దాని తర్వాత మనకు లిమిటెడ్గా మనము ఒక మినిమము స్టోరేజ్ చేసుకుంటూ మేము లిఫ్ట్ చేస్తామని చెప్పేసి వాళ్ళకు రిటర్న్లు కనుక ఇచ్చినట్టయితే వాళ్ళు దానికి పర్మిషన్ ఇవ్వచ్చు. ఎమర్జెన్సీ కండిషన్ ముఖ్యమంత్రి ప్రెస్ మీట్లోనే చెప్పడం జరిగింది, ఒకవేళ ఎన్డీఎస్ఏ ఓకే అంటే మీ కిలాడి కమిటీ అనేటువంటి పేరు చెప్తూ వాళ్ళకి వదిలేస్తాను, వాళ్ళు కూడా పనిచేయడానికి సిద్ధంగా ఉండాలన్నటువంటి మాట చెప్తా ఉన్నారు. మీరు సిద్ధంగానే ఉన్నారా? ఎక్స్ ఇరిగేషన్ ఇంజనీర్స్ అందరూ కూడా మేము వాలంటీర్గానే చెప్తే మా లెటర్లోనే పెడితే మేము ప్రభుత్వానికి కోఆపరేట్ చేయడానికి ఈ మిషన్కు మేము రెడీగా ఉన్నామని చెప్తే మేము సైట్లలో ఉండడానికి కూడా సిద్ధమని చెప్పినాం. ఇక వారు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మాకు తెలియదు. మేము రైతాంగాన్ని దృష్టిలో పెట్టుకొని తెలంగాణ ప్రజలను దృష్టిలో పెట్టుకొని ఇచ్చిన లెటరే కానీ ఏ రాజకీయాలకు సంబంధం లేదు. మాకు ఏ రాజకీయాలు పోయొద్దని చెప్పి కూడా మీ ద్వారా మేము అందరినీ కోరుకుంటున్నాము. ప్రత్యక్షంగా అక్కడికి వెళ్ళారా సార్ మీరు? కన్నపల్లి పంప్ హౌస్, అక్కడ ప్రాణహిత గోదావరి ప్రవహిస్తున్నటువంటి ప్రాంతానికి ఈ మధ్య కాలంలో ఏమైనా వెళ్ళారా, లేకపోతే మీకున్నటువంటి సమాచారం మేరకు చెప్తా ఉన్నారు ఇవన్నీ? అంటే మేము ఈ మధ్యకాలం పోలేదు, కానీ గతంలో చాలా డీటెయిల్గా చూసిన ప్రాంతాలే కాబట్టి మేము వెళ్ళాలని కూడా మేము అనుకున్నాము. ఈ మంత్రి గారు మాతో మాట్లాడతారని చెప్పేసి మేము పోస్ట్పోన్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఈరోజు మేము వెళ్ళేదే ఉండే యాక్చువల్లీ. అయితే మంత్రి గారు నిన్న మాట్లాడేది ఉండే, అది కాలేదు, ఈరోజు అవుతుందేమో, మళ్ళీ రేపన్న చూసి అది కాకుంటే మేము తప్పకుండా వెళ్తాం. అది వెళ్ళాలని ప్రోగ్రామ్ తీసుకున్నాం, వెహికల్ కూడా మాట్లాడుకున్నాం, అంత అయింది. మంత్రి గారు 5ంటికి రమ్మన్నారని కాబట్టి మేము దీన్ని పోస్ట్పోన్ చేసుకోవాల్సి వచ్చింది. కానీ మాకు మంత్రి గారి నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ఏంటంటే డెఫినెట్గా వారు మమ్మల్ని పిలుస్తారని నేను భావిస్తున్నాను. మేము అసలు పిలిస్తే మేము డెఫినెట్గా వారికి చెప్పవలసిన నిష్ణాతులతో మేము వెళ్తాం, మేము మాట్లాడతాము. మాకు సాయనైనా మాకు ఎంత చేతనవుతుందో అంత టెక్నికల్గా వారికి కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తాము. డెఫినెట్గా ఇప్పుడు మనం కొట్లాడుకోవడం కాదు, ఇప్పుడు తెలంగాణ రైతాంగాన్ని కాపాడాలి, తెలంగాణ ప్రజలకు తాగునీరు, రైతాంగానికి సాగునీరు, అందరి ప్రజలకు తాగునీరు ఇచ్చేటువంటి దాని మీద కాన్సన్ట్రేట్ చేయాలి. కొంచెం రాజకీయాలు పక్కకు పెడితేనే మనం బయటపడతాం. రాజకీయాలలో ఉంటే
ఎవరో గెలుపు ఓటమో ఏదో జరుగుతుంది కానీ ప్రజలు మునుగుతారని నేను భావిస్తున్నాను. లేటెస్ట్ అప్డేట్ ఏంటి సార్? కన్నపల్లి దగ్గర నుంచి మీరు తెచ్చుకున్నటువంటి సమాచారం మేరకు ఎన్ని వేల క్యూసెక్ల నీరు ఇప్పుడు గ్రౌండ్కి వెళ్తా ఉంది అనుకుంటా ఉన్నారు? మాకు 9th నాడు తెలిసిన దాని ప్రకారంగా 1,25,000, ఇప్పుడు అది 1,00,000కు వచ్చినట్టుగా తెలుస్తున్నది. ఆ లెవెల్ కూడా 97.5 నుంచి 97, 96.5కి ఏదో వచ్చింది. కాబట్టి మనం లెవెల్ ఇంకా తగ్గుతూ ఉన్నప్పుడు మనం ఇమ్మీడియట్గా కొంత తీసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి మేము భావిస్తున్నాం. తర్వాత 19th వరకు అయితే ఎలాంటి వర్షాలు లేవని చెప్పేసి ఒక సమాచారం ఉన్నది. తర్వాత ఇంకోటి మీ ద్వారా ఇంకోటి చెప్పదలుచుకున్నా, అమెరికన్ యొక్క ఇన్ఫర్మేషన్ ఏంటంటే అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే మానిటర్ చేస్తున్నాయో టోటల్ ఎల్నినో చేసి దాని మీద భారతదేశం మీద దీని ప్రభావం చాలా ఉంటుంది. ఆ భారతదేశం మీద ఉన్నటువంటి ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ 100% ఉన్నది. కాబట్టి మనం ఇప్పుడైనా దాని ప్రకారంగా మనం కొంచెం మేల్కొని దీన్ని వాటర్ని ఏ విధంగా పైకి తీసుకురావాలనేది అందరినీ కలుపుకొని పోయినట్టయితే బాగుంటుంది. ఏదో కృష్ణాలో ఆల్మట్టిలో సర్ప్లస్ అవుతుందంటే మన దగ్గరికి ఎప్పుడు వస్తుందో తెలియదు. మధ్యలో నారాయణపూర్ ఉంది 45 టీఎంసీలు, అది నిండే వరకు అది ఆ లెవెల్ ఉంటుందో ఉండదో ఆ ప్రభావం. కాబట్టి మనకు గోదావరి మనకి ఎక్కువ మనం డిపెండ్ అవుతుంటాం కాబట్టి మంచినీటికి సాగునీరుకి మనం ఆ వాటర్ని తీసుకోవాలనేదే అందరి యొక్క అభిప్రాయం. రైతాంగాన్ని కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకోవాలి, అదే మా అదిష్టం. ఇది శ్యాంప్రసాద్ రెడ్డి చెప్తున్న మాటలు. మొత్తం మీద మేము ఇప్పటికైనా సిద్ధంగానే ఉన్నాము. ముఖ్యమంత్రి ఏ విషయంలో అట్లా మాట్లాడారో అనేది వారి విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ప్రభుత్వము భేషజాలకు పోకుండా రైతుల కోసము కనీసం తాగునీటి కోసమైనా నీటిని స్టోరేజ్ చేసుకోవాల్సినటువంటి ఆవశ్యకతను అయితే వారు వివరిస్తున్న పరిస్థితి. చూడాలి మరి ప్రభుత్వం ఎలా డిసైడ్ చేస్తుందో, ఇంకా దీని విషయంలో ఏమైనా ఆలోచన చేస్తుందో లేదో. కెమెరా పర్సన్ అజార్తో శ్రీనివాస్, తొలివెలుగు, హైదరాబాద్.